హీరోయిన్ సంయుక్త మీనన్. మలయాళ ఇండస్ట్రీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఇటు తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అనేక భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగులో 'భీమ్లా నాయక్' మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇక ఆ తర్వాత 'బింబిసార', 'సార్ విరూపాక్ష' వంటి చిత్రాలతో వరుస హిట్స్ సాధించి గోల్డెన్ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఇక మరిన్ని తెలుగు మూవీస్‌లో నటిస్తారనుకున్నప్పటికీ 2023లో రిలీజ్ అయిన 'డెవిల్' మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆ తర్వాత మరో సినిమా ఏమీ అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత సంయుక్త మీనన్ వరుసగా 8 చిత్రాలతో ఒకేసారి తెలుగులో కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. వాటిలో మొదటగా 'అఖండ 2' మూవీలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ గారు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలానే శర్వానంద్‌కు జోడీగా 'నారీ నారీ నడుమరారి' మూవీ, అలానే బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'హైందవ్' మూవీ, ఇక హిందీలో 'మహారాణి' చిత్రం, అలానే నిఖిల్‌కు జోడీగా 'స్వయంభూ' అనే మరో చిత్రంతో, అలానే లారెన్స్ మాస్టర్ 'బెంజ్' మూవీలో కూడా హీరోయిన్‌గా సంయుక్త మీనన్ గారే నటిస్తున్నారు. ఇక వీటితో పాటు విజయ్ గారు అలానే పూరి గారి కాంబోలో రాబోతున్న మరో మూవీలో కూడా సంయుక్త మీనన్ గారే హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారట. ఇలా చూసుకుంటా పోతే వరుసగా సంయుక్త మీనన్ గారు బ్యాక్ టు బ్యాక్ 8 చిత్రాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఈ చిత్రాల్లో కొన్ని చిత్రాలు సక్సెస్ అయినా కూడా సంయుక్త మీనన్ గారు రేంజ్ మారిపోనుంది. మరిన్ని సినీ అవకాశాలు ఆమెను వరించనున్నాయి.